దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటని కొంతమంది కాపులకు గుత్తతకి ఇచ్చాడు. అది పంట పండినప్పుడు నా యొక్క ఎన్ని ట్రక్కులు రావాలో అన్ని ట్రక్కులు ద్రాక్ష పళ్ళు నాకు పంపించండి అని పనులు పంపించాడు. వీళ్ళు ఏం చేసినారు చూడండి, 21వ అధ్యాయం 35వ వచనం. ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. ఎందుకు చంపుతా ఉన్నారు? వాళ్ళ వాట వాళ్ళు తీసుకోవాలనుకుంటే. ఎందుకు వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతా ఉన్నారు? మనమే యజమానులు అనుకోండి, ఏం చేస్తాం? అయ్యో రాళ్ళు దెబ్బలతో కొట్టించుకుని వచ్చారండి, రక్తం అవుతుంది ఎట్లా నడినాడు, హాస్పిటల్కి నడని హాస్పిటల్ ఎట్లా అనుకోండి. ఏమైందంటే ఏమనండి, మీ వాట మీకు ఏమన్నా ఎద్దుల బండ్లు వేసుకుని వెళ్ళాం, వాళ్ళు ఏమన్నారు, కొట్టేయారు. నేను మాట్లాడతానులే, కానీ ఇంతలోకి ఒకరిని చంపేశారు. మహా అయితే ఎంత ద్రాక్ష ఫలములు, లేకపోతే ఆయన వాట ఏదంటే యజమాని యొక్క వాటా కోసము యజమాని దాసుని చంపేస్తారా? ఏకంగా చంపేశారు. కానీ యజమానుడు చాలా వెరైటీ. ఆయన ఏం చేశాడంటే, మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. చంపేశారు, కొడుతున్నారు, తరిమేస్తున్నారు. ఇది వాటా ఇవ్వడానికి. ఇదంటే వాటా ఇవ్వడానికి మనిషిని చంపేస్తారా, కొట్టేస్తారా అంటే చూడండి, తుదకు నా కుమారుని సన్మానించదరు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యమును తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని. వీళ్ళ సమస్య ఏంటి? వాటా ఇవ్వడం కాదు. వీళ్ళ సమస్య ఏంటి? వీళ్ళు ఓనర్లు అయిపోవాలి. అమ్మో, ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు ఓనర్లు అయిపోదాం అనుకున్నారు. దేవుడు ఏం చేస్తాడు? 41వ వచనం. ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తతకిచ్చును. 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడి ఉన్నది. వేరే గృహ నిర్వాహకుడికి దాన్ని అప్పగించేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కెరూబు సమస్య, ఆదాము హవ్వల సమస్య, ఇశ్రాయేలు జాతి యొక్క సమస్య, మన యొక్క సమస్య. మన జీతం మందనుకుంటాం. అనుకోవడం కాదు, అసలు దేవునికి ఏ హక్కు లేదు. దేవుడు ఎవరు శాసించడానికి?